ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ లెటర్ ఏంటి? అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు చేసుకొని తీరాలని కండిషన్ పెట్టావు. అది నాకు నచ్చలేదు. అందుకే ఫస్ట్ టైం నీ మాటని కాదని నేను ఈ పెళ్లి నుంచి వెళ్ళిపోతున్నాను. చరణ్ ఎన్నోసార్లు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడు. కానీ పరిస్థితులు ఎంతవరకు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ పెళ్లి మండపం నుంచి తను వెళ్ళిపోతే అందరూ తప్పు చరణ్ అంటారు. నా కారణంగా ఈ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నా కారణంగా చరణ్ మీద నింద పడకూడదు. నేను మాటలు పడినా పర్వాలేదు. తన ఇష్టమే నా ఇష్టం. నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చరణ్, నువ్వు రాసిన లెటర్ చూశాను. నీతో వచ్చి మాట్లాడదామనుకున్నాను. కానీ నువ్వు నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడవని అర్థమైంది. చాలా విషయాల్లో నేనంటే నీకిష్టమని చెప్పావు. దాంతో పాటు నేనంటే నీకిష్టం లేదని కూడా చాలాసార్లు చెప్పావు. అన్ని విషయాల్లో నచ్చిన నేను ఈ ఒక్క విషయంలో ఎందుకు నచ్చను అనుకుంటూనే ఇంతవరకు వచ్చాను. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావు, నన్ను ప్రేమిస్తావు, ఇష్టపడతావని ఆశతో ఉన్నాను. మనిద్దరి పరిచయం
అనుకోకుండా జరిగింది. ఆ తర్వాత మనమిద్దరం గెస్ట్ హౌస్ లో ఉండడం, నిశ్చితార్థం జరగడం, అదిలా పెళ్లి వరకు రావడం, ఇదంతా పరిస్థితుల కారణంగా జరిగింది. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నేనంటే ఇష్టం లేదని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యావంటే ఇంకా నేను అర్థం చేసుకోకపోతే నీ మీద నాకున్నది ప్రేమెందుకు అవుతుంది? ఈ సమయంలో నువ్వింట్లో నుంచి వెళ్ళిపోయి అందరి ముందు దోషవ్వడం నాకిష్టం లేదు. కాబట్టి ఆ పనేదో నేనే చేస్తాను. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇదేంటి, ఈ లెటర్ రాసింది నేను కాదు కదా? అంటే నేను వెళ్ళిపోతున్నానని తెలిసి ఆ లెటర్ చదివి పల్లవి వెళ్ళిపోతుందా? థ్యాంక్ గాడ్. ఏంటన్నది? అబ్బే ఏం లేదు మమ్మీ. చేతిలో ఏదో లెటర్ పెట్టుకుని ఏం లేదంటారేంటి బావగారు? లెటర్ ఏం కాదు, ఇది ఏదో చిత్తు కాగితం. కంటికి కనిపిస్తుంటే లేదంటావేంట్రా? ఏంట్రా ఇది? నన్ను అడుగుతావేంటి మమ్మీ? ఆ పల్లవికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట, అందుకే ఈ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోకపోతే ఎలా రా? ఏంటి మమ్మీ అంత టెన్షన్ పడతావు? నాకు అసలు ఆ పల్లవి అంటేనే ఇష్టం లేదు. నీకు ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే పట్టించుకోకుండా అంతా నీ మంచికే అంటూ నన్ను ముందుకు తీసుకుంటూ వచ్చావు. అందుకే యాక్చువల్గా నేనే పెళ్లిలో నుంచి వెళ్ళిపోతామని లెటర్ రాసి పెట్టాను. ఆ పిచ్చిదా లెటర్ చూసి నాకంటే ముందు తనే వెళ్ళిపోయింది. నువ్వు బాధపడినా సరే నేనైతే హ్యాపీ మమ్మీ. అయ్యో ఏంట్రా హ్యాపీ పిచ్చోడా? ముందు అది ఎక్కడుందో చూద్దాం పదండి. భగవంతుడా, పల్లవి లైఫ్లో ఫస్ట్ టైం నా కోసం ఒక మంచి పని చేసింది. తను అనుకున్నది జరిగేలా చేయి స్వామి. వీళ్ళెవ్వరికి కనపడకుండా చూడు. థ్యాంక్ యూ పల్లవి.